ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ గారి మీద అప్రతిష్ట చేయడానికి, ఆయనకున్న రాష్ట్ర వ్యాప్తంగా అతనికి ఉన్నటువంటి మంచి పేరును బదనాం చేయడానికి ఈరోజు ఒక కాళేశ్వరం కమిషన్ అనే పేరుతో ఈరోజు ఇక్కడ విచారణ చేపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అతిపెద్ద ప్రాజెక్టు. దానికి కేంద్రం కూడా అనేక అనుమతులు ఇచ్చింది. మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే ఈరోజు మిషన్ భగీరథ ప్రాజెక్టు ఇంటింటికి మంచినీళ్ళు వస్తుందంటే ఆ గొప్ప పథకానికి మార్గం ఈ కాళేశ్వరం ప్రాజెక్టే. మరి అంత గొప్ప ప్రాజెక్టు కట్టినటువంటి అనేక మంది రైతులకు వ్యవసాయానికి తలమానికంగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కుట్రపూరితంగా కావాలని వేశారు ఈ దొంగ ప్రభుత్వం. వీళ్ళు అభివృద్ధి చేయగాక అభివృద్ధి వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళకు గ్రామాల వాళ్ళకు వ్యతిరేకత వస్తుందని ఏదో భజన చేయాలని చేస్తున్నారు తప్ప ఇది ఈ రోజు ఈ కమిషన్ లో కేసీఆర్ సురక్షితంగా బయటకు వస్తాడు. ఈ విచారణ కోసం అని తీసుకెళ్లారు కదా సార్, విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటారు? మరి విచారణ అనేది వాళ్ళు ఏదంటే వాళ్ళ కుట్రపూరితంగా ఏదో ఒక రూపంలో కేసీఆర్ ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిన్ననే హరీష్ రావు గారు కమిషన్ ముందు హాజరయ్యి ఒకటి పవర్ ప్రజెంటేషన్ కూడా చూపించాడు. ఎక్కడ కూడా ఏం లోపాలు లేవు. అది కావాలనే కూడా ఒక పిల్లర్ కుంగితే దాన్ని ఏదో పిల్లర్ సాకుతోని దాన్ని రిపేర్ చేయకుండా మరమ్మతులు చేయకుండా అట్లే పిచ్చి రైతాంగాన్ని దెబ్బతీస్తూ ఈరోజు కేసీఆర్ దెబ్బతీయాలని చూస్తారు. కానీ దీనివల్ల ఎలాంటి ఒరిగేదేం లేదు. సురక్షితంగా బయటకు వస్తారు. జై కేసీఆర్. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. కాళేశ్వరం కమిషన్ అనేది ఇదంతా కుట్రపూరితం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది చేస్తుంది అని చెప్పేసి బయట వినిపిస్తుంది మనకి. మీ అభిప్రాయం ఏంటి? అసలు కాళేశ్వరం కమిషన్ అనేది దేని కొరకు అని చెప్పారు? కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఖాళీ వృధా మాటలు ఇవన్నీ కూడా. ఈ రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ మీద ఎట్లాంటి ఆభరణలు లేపాలి, ఎట్లా ఏ విధంగా మనం పబ్లిక్ లో మెసేజ్ బ్యాట్ చేయాలని చెప్పేసి ఒకటే ఊహగానం తప్ప ఇంకోటి లేదు. క్లీన్ చీట్ ద్వారా కేసీఆర్ గారు బయటకు వస్తారు. మొన్న హరీష్ అన్న మొత్తం కూడా సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ అన్ని కూడా ఏదో ఇప్పుడు పోయిన కదా కమిషన్ త్రూ అయినా కానీ మళ్ళీ యాజిటీగా మళ్ళీ బయటకు వస్తాడు. ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒక వరల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది దానివల్ల ఎన్ని లక్షల ఎకరాలకు నీటి అందిస్తామో మనం 10 ఏళ్ళ చూస్తూనే ఉన్నాం. మనం ఇప్పుడు అది పోయిందో లేదో మన గవర్నమెంట్ పోయినాక పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నారు. మనం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుకుంది నిధులు నియామకాల వల్ల. నీళ్లు సశలంగా చూపించిండు. జాబ్లు వచ్చినాయి మనకి. ఇది ప్రతి ఒక్కరు కూడా మనం గవర్నమెంట్ లో ఎట్లా ఉండే 10 ఏళ్ళ అధికారం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఏడాది పాలన ఎట్లుంది. మనము మాకంటే ఎక్కువ మీకు అర్థమైతే ఉంది కదా. ఊళ్ళలో ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఇప్పుడు. అంటే మేము ఏం తప్పు చేసాం రా బాబు, అనవసరంగా ఓటేసి గెలిపించి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి నానా తిట్లు ఎడుతురు. ఇవి వచ్చేది ఏమన్నా ఇప్పుడు ఊర్లలో జరిగే సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి. అంటే ఏ తప్పు లేనప్పుడు ఈ ప్రొటెస్ట్ ఎందుకు అని అంటున్నారు. మరి మీరేమంటారు? ఇది ప్రొటెస్ట్ కాదు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మా నాయకుడు వచ్చిండు, ఇప్పుడు కమిషనర్ పోయిండు, మేము మా మద్దతు తెలుస్తున్నాం ఇక్కడ. మేము మన హరీష్ రావు వచ్చి ఇచ్చారు కదా క్లీన్ చిట్, అదే విధంగా వస్తున్నాం ఇక్కడ. దాని ఏముందమ్మా. సో ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, దీని తర్వాత అయినా మరి విచారణ ఉందా మీకు ఇక్కడ? చూడు ఇక్కడ ప్రొటెస్ట్ అంటే ఏంటి? మాత్రమే అని ఒక మాటనే వదులుతున్నారు కదా మీరు. ఇక్కడ మేము ధర్నా చేస్తున్నామా, మా సార్ వచ్చిండు, మా సార్ దగ్గర చూడడానికి వచ్చాం. మీకు మేము ఇక్కడ ప్రొటెస్ట్ ఉందా? ప్రొటెస్ట్ ఇట్లుంటుందా? ఆ రోజు బంద్ చేస్తుంటే మేడ అటు ధర్నా చేస్తుంటే ఇది ప్రొటెస్ట్ కాదు కదా. ఇది మా సార్ వచ్చిండు, మేము చూడడానికి వచ్చినాం మా సార్ దగ్గరికి. అంతే తప్ప ఇది ప్రొటెస్ట్ చేసేది కదా. ఇది హంగామా ఉందా? ఇది తెలంగాణ తీయతే ఉంటుందా ఇక్కడ గవర్నమెంట్? ఒక్క పిలిపిమని చెప్పు కేసీఆర్ సార్ని. అది అయిపోతుంది ప్రభుత్వం మీద. విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటారు? అంటే మరి విచారణలో కూడా ఈసారి అంటే ఏం తప్పు లేదు అంటే హరీష్ రావు గారు క్లారిటీ ఇచ్చేసారు, అదే విధంగా సేఫ్ సైడ్ గా బయటకు వచ్చేస్తారంటారా? మరి ఇదంతా గవర్నమెంట్ చేసేది అంతా ఇది ఏదో మనం పబ్లిక్ లకి వెళ్ళి ఈ స్కీమ్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఊహాగానంతో ఏదో ప్రపంచం లేపని చెప్పేసి ఆయన ఫస్ట్ ఏ విధంగా గవర్నమెంట్ రూలింగ్ వచ్చిండు, అది ఫస్ట్ ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన పబ్లిక్ లా. అవన్నీ తర్వాత విషయం కానీ అవన్నీ ఇప్పుడు మనకి ఏంది కావాల్సింది? ఇక్కడ పబ్లిక్ అంతా ఏడుస్తారు. ఇక్కడ అరే నమ్మ ఎందుకు రా బాబు గవర్నమెంట్ తీసుకోమని చెప్పేసి పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతుంది మనకి. కష్టం అప్పుల పాలైపోయింది. ఇప్పుడు కనీసం వచ్చే పైసలు కూడా వస్తలేవు. ఏం చేయాలా చేయకపోతే మమ్మల్ని ఎలగొట్టేస్తారు. మళ్ళీ ఏదో ఒక సాగు పెట్టుకోవాలంటే కేసీఆర్ మీద ఇలాంటి సాగులు పెట్టుకొని ఏదో ఒకటి చెప్పాలా, పప్పం పడుకోవాలా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వచ్చే 18,000 కోట్లు 6,000 జీతాలకి వేయాలి, 6,000 అక్కడ అప్పులు కట్టాలి. ఇంకా 6,000 ఎట్లా నడపాలా మీరే చెప్పండి అని చెప్తుండే ఆయన. అంటే చాలాగానప్పుడు ఎందుకు నడిపాలా రాష్ట్రాన్ని? ఆయనకు అప్పచెప్తే ఆయనే చూపెడతాడు.
ఆయన నడిపించాడు 10 సంవత్సరాలు కేసీఆర్ మా నాయకుడు. ఒకటి మెన్షన్ చేస్తున్నాడు కదా, కేసీఆర్ గారు అప్పులు చేసి బయటికి వెళ్తే ఆ అప్పులు అండ్ ఇంకా ఇంట్రెస్ట్ కట్టడానికే నాకు టైం సరిపోతుంది, పథకాలు ఇవ్వడానికి లేదు అని అంటున్నాడు. మీరేమంటారు? రాష్ట్ర బడ్జెట్ అప్పుడు తక్కువ ఉండే 2014. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ని వనరులుగా పెంచాడు ఆయన. ప్రతి హైదరాబాద్ సిటీని చూడండి మీరు, ఇలా గ్లోబల్ సిటీగా మార్చాడు. దీనివల్ల ఉపాధి కల్పన వెళ్తుంది. బడ్జెట్ మనకు ఆదాయం కూడా పెంచిండు. ఈ పెంచిన దాని వల్ల మనం అప్పులు కట్టుకోగలుగుతాం మనం. కానీ ఆయనకు సరైన మా నడిపే సత్తా లేకనే కదా ఇవన్నీ. నేను ఎట్లా నడపాలా, నాతో అయితే లేదు, మీరే చెప్పండి అని అంటున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమైతే ఏమర్థమైంది? కేసీఆర్ గారు నడపగలుగుతారు. అన్ని స్కీమ్స్ ఇచ్చాడు ఆయన, చెప్పకుండానే అన్ని స్కీమ్స్ గవర్నమెంట్ 10 ఏళ్లలో అన్ని స్కీమ్స్ ఆయన ఇవ్వడం జరిగింది. గత ఈయన ఇచ్చిన 5 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కనీసం మీరు చూస్తున్నారు కదా, ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఉన్న బస్సులు బస్ టికెట్స్ కూడా పెంచాడు, ఇటు ఫ్రీ చేస్తున్నాడు. విచారణ గురించి ఏం చెప్తారు మీరు? అంటే విచారణ అనేది ఎందుకోసం అని చెప్పి? విచారణ అనేది ఒక బూటకమ్మ. ఏదో ఒకటి పబ్బం గడపాలంటే, పబ్లిక్ డైవర్షన్ మార్చాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. ఇట్లా ఇది చెప్పడం వల్ల ప్రజల మైండ్ మొత్తం వేరే దిక్కు డైవర్స్ అవుతుంది. కాబట్టి ఏదో ఒకటి చెప్పాలా, చెప్తే ఇది కనీసం కొద్దిగా ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఇది నమ్మడానికి ఏం లేదు. మీరు చూస్తున్నారు, ఇంత జనం వచ్చారంటే ఆయన కేవలం అభిమానంతో వచ్చారు, అంతేగాని ఎవరో పిలిస్తే చెప్తే వచ్చేది కాదు. ఇక్కడ ఆయన చేసిండు కాబట్టి ఆ సత్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్ట్ చేసిన మన తెలంగాణకు. ఇలా సాగునీరు అనేది కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పంపడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ ఎడారికి ఎండిపోయింది. మహబూబ్ నగర్ కానీ, పాలమూరు కానీ, వరంగల్ కానీ, ఇటు కరీంనగర్ కానీ అసలు వాటర్ ఉండేదే కాదు. ఇలా ఇప్పుడు సస్యశ్యామలంగా వెళ్ళి పంటలు ఇప్పుడు ఇలా రైస్ కూడా ఇస్తుండే కేవలము మన పంటలు పండడం వల్లనే కదా ఉత్పత్తి పెరిగింది. లేకపోతే ఇంతకుముందు ఎడారిగా ఉండేది. ఇలా రైస్ అయినా ఇస్తుండే ఎక్కడికి ఇస్తుండు? ఇవి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి సన్న బియ్యం వేయడం జరుగుతుంది. ఆయన చేసిన పుణ్యమే కదా ఇదంతా. విచారణ అనేది కేవలం ఈయన ఏదైతే చంద్రబాబు నాయుడు, ఆంధ్ర చంద్రబాబు నాయుడుతోని కుమ్ముక్కై నోటుకు ఓటు కేసుల కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అస్తిత్వం పాలు చేయాలని చెప్పి ఈడ స్థిరంగా ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు చేసిన కుట్రకు ఈయన చేయూతనిచ్చి ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా తెలంగాణ ఎమ్మెల్యేలను, శాసనసభ్యులను కొని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇక్కడ కూడా ఈ రేవంత్ లాంటి ఆయన కోవటను పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లో ఆధీనంలో ఉంచుకోవాలి, ఇక్కడ దోపిడీ పాతలాగానే కొనసాగించవచ్చు అని చెప్పి ఈ రేవంత్ అనే బుడ్రకాన్ని పెట్టుకొని ఓటు కేసుల అందరి ముందు, వేలాది మంది ముందు టీవీ సెట్లు ప్రజలంతా చూసిన దగ్గర దొరికిపోయారు. అప్పుడు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను విచారించి జైలుకు పంపించారో ఆ కుట్ర పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ విచారణ అనేది కుట్రపూరితమే అంటారా మీరైతే? టోటల్ గా ఎందుకు చెప్తున్నా అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తుండు. 1,00,000 కోట్లు అసలు ఈ ప్రాజెక్ట్ వ్యాయమే 93,000 కోట్లు అని వాళ్ళే చెప్తారు, లెక్కలు చెప్తున్నాయి. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఇదెంత నిజమో ఇక్కడనే తెలుస్తుంది. ఇదంతా డూపు, కక్ష సాధింపు అని ఎందుకు చెప్తున్నా 93,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తినేస్తే మళ్ళీ 7,000 కోట్లు ఎవరు కలిపారు? ఆ ఎల్ఎన్టీఓడి మా మేనమామన కేసీఆర్కి ఏమైనా ఆయన బామ్మడిదా పుక్కడి గట్టి అనికే? లేదన్నా బూడిది సున్నంగిట కలిపి కాళేశ్వరం కట్టిండా? ఎంతటి ప్రాజెక్ట్ కట్టినా మొన్నటికి మొన్న సునీతా విలియమ్స్ పైన ఇరుక్కపోతే 9 నెలల తర్వాత కింది తీసుకొచ్చినాం. ఎంతో టెక్నాలజీగా అభివృద్ధి చెందినాం. మీదనే దాన్ని రిపేర్ చేసుకొని ఇంకో సెటిల్ ని పంపించి మనం తెచ్చుకున్న ఈ రోజు మానవుని తెలివితేటలు కాళేశ్వరంలో 2 పిల్లలు కుంగిపోతే వాటిని రిపేర్ చేసే సత్తువ తెలివితేటలు ఇప్పుడున్న ఇంజనీర్లకు, ఇప్పుడున్న శాస్త్రవేత్తలకు లేవా? వీళ్ళు కేసీఆర్ మీద దీంతోనే ఎవరిని అవమానిస్తున్నారు? భారతదేశ శాస్త్రవేత్తలను, భారత ఇంజనీర్లను అగౌరవపరుస్తారు, అవమానిస్తున్నారు. ఆ 2 పిల్లర్లు మనోళ్ళు 2 నెలలలో రిపేర్ చేస్తారు. అంతటి తెలివిమంతులు, సాంకేతిక నిపుణులు మన దగ్గర ఉన్నారు. ఆ మేధా సంపత్తి మన దగ్గర ఉంది. వీళ్ళు కేసీఆర్ మీద అబండాలు, నిందలేసి ఆయనను చెడ్డ పేరు తేవాలని ఒక దురుద్దేశంతో అంతటి వేల 93,000 కోట్ల రూపాయలతో నిర్మించబడిన దాన్ని నిర్వీర్యం చూస్తున్నారు. కేవలం వాళ్ళ కోసం, వాళ్లకు కేసీఆర్ ని చెడ్డవాడిగా చిత్రీకరించడం కోసం తప్ప ప్రజల పైసలు ఏమన్నా పోని, ప్రజలకు ఎంతటి ఇబ్బందులు ఉన్నారా అని. ఇలా హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ 100 ఏళ్ల వరకు కూడా నీటి ఎద్దడి లేకుండా ఉంటది. ఎందుకు? బికాస్ ఆఫ్ కాళేశ్వరం. ఎందుకంటే మనకున్న
1400 టీఎంస్ గోదావరి నీళ్ళ వాటాని మనకు ఏదైతే 60% అనేక రకాలుగా మనకు 60% నీళ్లు అందులో మన వాటా ఉంటది. దాంట్లో మనం ఉపయోగించుకుంటున్నది ఎంత, కేవలం ఒక 10% వాడుకుంటున్నాం, మిగతాదంటే సముద్రం పాలవుతుంది. అది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్లేస్ మనకు లేక ఫస్ట్ తుమ్మిడిహట్టి నుంచి తీసుకోవాలనుకున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమన్నది, తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదు, 2 టీఎంసీలు కూడా దొరకవు, అక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు కడితే ఏం లాభమా అని చెప్పిన తర్వాతనే ఇంకొక చోటు వెతుక్కున్నప్పుడు మనకు మేడిగడ్డ వచ్చింది. మేడిగడ్డ వచ్చినప్పుడు ఈ జియోగ్రాఫిక్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మనం అక్కడ కట్టొచ్చా అని భూమి గట్టిదనం గురించి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చినాకనే ఇక్కడ కట్టొచ్చు అని ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మన ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ చెప్పిండొచ్చు ఇక్కడ కడితే బాగుంటది, అక్కడ కడితే బాగుంటది అని. కేసీఆర్ హుస్సేన్ సాగర్ లేదా కట్టమంటారు, మన ఇంజనీర్లు కడతారా? సార్ ఇక్కడ ఎట్లా ఉంటుంది సార్ అని వాళ్ళు చెప్పారా? అక్కడ ఏదైతే జియోగ్రఫిక్ సర్వే ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మన ఇంజనీర్లు కూడా కేసీఆర్ చెప్పిన దానికి సమ్మతించి అక్కడ కట్టారు. ఇప్పుడు ఏదైనా కూడా ఒకప్పుడు మనం భూమి గుండ్రంగా బాధ బలపరుపుగా ఉంది అనుకున్నాం. సార్ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చేస్తే ఇక్కడతోటి ఈ కాళేశ్వరం కమిషన్ అనేది ఆగిపోతుందంటారా? మరి ఈ విధంగా ఇలా హంగామా చేస్తే ఇప్పుడు కాళేశ్వరము ఇక్కడ ఆగిపోతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ రెండు కుట్రతో చేసిన పని ఇది. ఏదో విధంగా కేసీఆర్ ని బదనాం చేయాలి, ఏదో విధంగా కేసీఆర్ ని బదనాం చేసి మళ్ళా బీజేపీ మళ్ళీ ఏం చేస్తుందో, మళ్ళీ రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి దీన్ని మళ్ళీ వేరే కుట్ర చేస్తారు తప్ప ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఇచ్చింది కాళేశ్వరం చాలా క్లీన్ ప్రాజెక్ట్ అనేది. దీనంత మంచి ప్రాజెక్ట్ ఏది లేదని చెప్పినాక అయినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ని ఏదో రకంగా బదలాం చేయాలి, జనాలను తప్పుదో పట్టియాలని. ఎన్ని కుట్రలు చేసినా ఏది చేసినా కాళేశ్వరం అనేది క్లీన్ ప్రాజెక్టు, దీనంత మంచి ప్రాజెక్టు, దీనంత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇంత మంచి ప్రాజెక్టు ఇంకెక్కడ లేదు అనేది మొత్తం ప్రజలే బుద్ధి చెప్తారు, గవర్నమెంటే వెనక తిరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ విచారణ అనేది సక్రమంగా జరుగుతుందంటారా, కుట్రపూరితంగా జరుగుతుందంటారా? 100% కుట్రపూరితంగా, ఇది కుట్రపూరితంగా జరుగుతుంది, కుట్రతో చేస్తున్నటువంటిది. ఈనాడు కేసీఆర్ అంటే జనాలలో తెలంగాణలో ఒక దేవుడు లాగా, తెలంగాణ ఒక బాపు లాగా జనాలు ఆరాధిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోలేక కుళ్ళుతోటి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు. అంటే అదే విధంగా చూసుకుంటే కేసీఆర్ చేసిన అప్పులకి నేను ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే సరిపోతుంది, ఇవన్నీ లోటుపాట్ల వల్లనే నాకు ఈ రోజు పథకాలు ఇవ్వడానికి కూడా సరిపోవట్లేదు బడ్జెట్ అనేది అని చెప్పేసి స్టేట్మెంట్స్ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ప్రతి సభలో వినిపించే స్టేట్మెంట్ అదే కనిపిస్తుంది మనకి. సో దాని మీద మీరేం చెప్తారు అసలు? ఇవాళ తెలంగాణ ఒకటే రాష్ట్రం అప్పులో లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలలో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మనకన్నా ముందు అనేక రాష్ట్రాలు అప్పులలో ఉన్నాయి. మరి వాళ్ళు ఏమంటలేరే? అవన్నీ రాష్ట్రాలు అప్పులలో ఉన్నా కానీ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. వీళ్ళకు అభివృద్ధి చేసే చాతగాక, అది అసలు జీడిపిని వృద్ధి చేసిన చాతగాక, దీన్ని పాలన చేసే చాతగాక చేతులు ఎత్తేసేసి దీని రాష్ట్ర బడ్జెట్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఎవరికి నాలెడ్జ్ లేక వీళ్ళు ఆ లేనిపోని అవాకులు చేస్తున్నారే తప్ప అప్పులు అనేది ప్రతి రాష్ట్రంలో ఉంది, అందరు చేసిండ్రు. అయినా కానీ ఆ రాష్ట్రాలు అందరూ అభివృద్ధి చేసుకుంటారు, డెవలప్ చేస్తున్నారు, పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఈయనకు ఇచ్చిన పథకాలు ఇచ్చినటువంటి 420 పథకాలలో ఏదో ఒకటి చేయనిక చాతగాక కేసీఆర్ మీద లేనిపోని అనేది పని రుద్దుతున్నారు. అనే విచారణలో ఇప్పటితోటి అంటే ఇంత హంగామా చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉందంటారు అసలు? కాళేశ్వరం కమిషన్ కాదమ్మా, రైతులు ఇప్పుడు పంటలు పండించుకొని బతుకుతున్నారు. 1000 టన్నులు వరిధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఈయన ఏం చేయకుండా అప్పులు చేసిండు. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి మేలు చేసిండు. అన్ని చేసినా కూడా ఈయన ఏం చేయకుండా అప్పులు చేసిండు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం కాదు, ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రం అయింది. ఇప్పుడు అంతా సీఎం గారు ఢిల్లీ పోయిండు, మంత్రులు ఢిల్లీ పోయిండు, అంటే ఢిల్లీ 46 సార్లు ఢిల్లీ సంవత్సరం. కేసీఆర్ తెలంగాణ బిడ్డ, తెలంగాణ జాతి పిత, తెలంగాణ కావాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్. మళ్ళా కూడా కేసీఆర్ వేస్తాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి అని కనిపించింది, అందుకనే నేను హామీలు ఇచ్చా. కానీ లోపలికి వచ్చి చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి, ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే నాకు సరిపోతుంది, పథకాలు ఇవ్వడానికి ఎటువంటి ఈ సొమ్ము అనేది అయితే లోపల లేదు, బడ్జెట్ లేదు అని అన్ని మా సభలలో కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. మరి ఆ స్టేట్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు దొంగ అన్నట్టు ఆయననే దొంగ. కేసీఆర్ అంటే కేసీఆర్ వర్కులు చేసిండు, అప్పయింది. నువ్వేం చేయకుండా అప్పులు చేసినావు, దానికి మీరే చెప్పాలి. సంవత్సరం అయింది, ఏం చేసినావు? రైతులకు రుణమాఫీ 25% అయింది. రైతు బంధు అన్నావు, రైతు బంధు ఇవ్వాలి.
ఏమి ఇచ్చినావు, ఏం చేసినావు? మహిళలకు 2500 అన్నావు, 2 రూపాయలు లేదు. ఒకటి ఉచిత బస్సు పెట్టినావు, పనికి మళ్ళీ పని కొట్టుకోనికి. రైతులకు కావాల్సింది కేసీఆర్. అందరు రైతు ప్రభుత్వం రైతులకు చేసింది కేసీఆరే. మళ్ళా కూడా మోసపోయి మసిపూసి మారకాయ చేసి ఓట్లు వేపించుకోడు రేవంత్ రెడ్డి. మళ్ళా కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ కడిగిన విచారణ ఏ విధంగా జరుగుతుందని విచారణ ఏ విధంగా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇలాంటి ప్రొటెస్ట్లు అంటే ఇప్పుడు మనం చేస్తున్న హంగామా అనేది అయితే మనకి ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఉందో కమిషన్ అనేది ఇంతటితోటి ఆగిపోతుంది అంటారా? అంటే విచారణ అనేది ఏ విధంగా సాగుతుందంటారు? ఈరోజు కాళేశ్వరం కమిషన్ అనేది ఓన్లీ రేవంత్ రెడ్డి కుట్ర. ఈరోజు కాళేశ్వరం కట్టించిన ఆయననే కటకటాలకు తోలిద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు మిషన్ భగీరథ తోటి ప్రతి ఇంటికి చేర్చిన మా కేసీఆర్ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం కమిషన్ సక్సెస్ కాదు. మరి కడిగిన ముత్యం లాగా బయటకు వస్తాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి 93 కోట్ల వరకు అయ్యింది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది, వీళ్ళు కూడా అంటున్నారు. కానీ 1,00,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చాయి, మరి మిగతా 7 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పి అంటున్నారు. ఒకటే ఇదంతా వాళ్ళ కుట్ర. గతంలో కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మరి ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఉదాహరణకు 100 కోట్లు అవుతుంది అనుకుంటే మరి అది కంప్లీట్ అయ్యేది కల్లా ఇంకా 100 కోట్లు కూడా ఖర్చు చేసిన జమానా ఉంది మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఖర్చు అని మనం సొంత ఇల్లు కట్టుకుంటేనే 20 లక్షలతో ఇల్లు అవుతుంది అనుకుంటే కంప్లీట్ అయ్యేది కల్లా 40 లక్షలు అవుతుంది. దానికి ఎవరేం చేయలేరు. ఏది ఏమైనా మన రాష్ట్ర ప్రజల దాహార్తి తీసినటువంటి మహానుభావుడు మన కేసీఆర్. ఆయన ఈ రోజు కమిషన్ ముందుకు పిలవడం అంటే ఆయన రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టే లెక్క. అంటే బంగారు తెలంగాణ బయటికి చూడడానికి డెవలప్మెంట్ కనిపిస్తుంది, కానీ లోపల ఉన్నది మొత్తం కూడా లోటుపాట్లే ఉన్నాయి, అంతా అప్పు చేసిపోయిండు కేసీఆర్ అని అంటుండ్రు. మరి మీరేమంటారు? తప్పమ్మా, మనము మన కుటుంబాన్ని డెవలప్ చేయాలనుకుంటేనే 10 రూపాయలు అప్పు తీసుకొని డెవలప్ చేస్తాము. ఈ రోజు అప్పు అనేది కాదు, అభివృద్ధి చేసిండు కాబట్టి దానికి కొద్దిగా అప్పు అవుతుంది కామనే. ఈ అప్పు అనేది ఆయన సొంత ఖర్చులకు ఆయన సొంత ఇంటికో చేయలేడు. మన రాష్ట్రంను 3 లక్షల టన్నుల క్వింటాల మరి వరి ధాన్యాలు వండేటట్టు చేసినటువంటి మరి కేసీఆర్ ఎడారిలో కూడా వరి వండిస్తున్నారు ఈ రోజు. మరి ఆనమన చేసిన దానికి అప్పు అవుతుంది కామన్. అది అప్పుకు ఆమ్దాని చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ వచ్చేటట్టు చేసిండు. ఈయనకు శాతగాక ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలించడం శాతగాక ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు చెప్తుండు రేవంత్ రెడ్డి. చూస్తున్నారు కదండి, తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నారు కదా కాళేశ్వరం కమిషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఇంత హడావుడి చేస్తే దీనివల్ల ఉపయోగకరం ఏమైనా జరుగుతుంది అంటారు? ఈ కాళేశ్వరం కమిషన్ అన్నటువంటిది డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. వాళ్ళు అధికారంలోకి వస్తామని కూడా వాళ్ళు ఊహించలేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఎక్కడ పోయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ నాయకులను రేవంత్ రెడ్డిని ప్రజలు నిలదీస్తారు. వాళ్ళకి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం బయటికి చూడడానికే సుశీలంగా ఉంది, అంటే అభివృద్ధి కనిపిస్తుంది, లోపల అన్ని కూడా లోటుపాట్లు అప్పులు తప్ప ఇంకేమీ లేదు, ఇవ్వడానికి బడ్జెట్ కూడా లేకుండా ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే ఉంది, నాకు ఇప్పుడు బడ్జెట్ ఏది లేదు అని అంటున్నారు. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యం అండి. మనకు అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. ఒక దిక్కు అభివృద్ధి జరగలేదు అంటారు, రెండో దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అయినాయి, ఎట్లా అయినాయి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా సీఎం అయిందంటే ఆయన ఒక మంత్రిగా పనిచేసినటువంటి అవగాహన కూడా అనుభవం కూడా లేదు. అందుకే ఆయనే చెప్పిండు నేను గుంపు మేస్త్రిని అని. పరిపాలన నేను చేసేది ఏముంది, అధికారులే చేస్తారు కదా, నేను గుంపు మేస్త్రి అని అన్నాడు. ఆయనకు పరిపాలన చేసేటువంటి అనుభవం లేక ఆ రకంగా మాట్లాడతారు. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, ఏర్పడిన రోజు మన బడ్జెట్ ఎంత 1,00,000 కోట్లు. ఈ రోజు మన బడ్జెట్ ఎంత 3 లక్షల కోట్లు. అంటే సంపదని సృష్టించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కేసీఆర్ ఒక విజనరీ లీడర్ కాబట్టి 3 లక్షల కోట్లు మన సంపదని పెంచిండు, మన బడ్జెట్ పెరిగింది. ఈ రేవంత్ రెడ్డి ఆ సంపదను సృష్టించడంలో విఫలమైండు. ప్రతి సంవత్సరము 15,000 కోట్ల బడ్జెట్ మనకు అదనంగా యాడ్ అవుతా వచ్చింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది మైనస్ అవుతా ఉంది. అందుకే ఆయన పరిపాలన చేయడం చేతగాక, ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక ప్రజలని దృష్టిని మరలించే విధంగా ఈ కమిషన్లు ఇస్తా ఉండి అంతే. ఇది కేవలము కోడిగుడ్డు మీద ఎంట్రుకలు వీకేటువంటి ప్రయత్నం మాత్రమే కానీ ఇంకొకటి కాదు.